ఇక జగిత్యాల జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గ్రామీణ పోలీసులు గంజాయి తరలిస్తున్న 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రఘుచంద్ర వెల్లడించారు. గ్రామీణ మండలం కండ్లపల్లి వద్ద ముగ్గురు, రఘురాముల కోట వద్ద ఇద్దరు, మొత్తం 5గురిని అరెస్ట్ చేసి 341 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఏంటంటే ఫస్ట్ కేసులో వచ్చేసి కండ్లపల్లి శివార్లో మానక కులదీపు, గాంధీనగర్ జగిత్యాలు, తర్వాత బొక్కనపల్లి పవన్ కుమార్, గుట్రాజపల్లి, తర్వాత మగ్గిడి రాకేష్, వీళ్ళు జగిత్యాల టౌన్, వీళ్ళిద్దరిని పట్టుకొని 19th రోజు కండ్లపల్లి శివార్లో ఒక 3 వ్యక్తులను పట్టుకొని నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకొని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 130 గ్రాముల నిషేధిత గంజాయి దొరికింది. అలా మానక కులదీప్ ఒకడు, బొక్కనపల్లి పవన్ కుమార్, మగ్గిడి రాకేష్. దీని తర్వాత ఇదే రోజు మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ రఘురాముల కోట శివార్లో దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కోరెపు సాయి వినయ్, ఇద్దరిది అరవింద్ నగర్ జగిత్యాలు, అనుమల్ల అశోక్ కుమార్, మార్కండేయ నగర్ జగిత్యాలు. వీళ్ళు ఏంటంటే నమ్మదగిన సమాచారం మేరకు వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ రఘురాముల కోట శివార్లో ఉన్నారంటే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని తనిఖీ చేస్తే